నర్సీపట్నం నియోజకవర్గంలో మరి కాసేపట్లో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈరోజు సామాజిక సాధికార యాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల నుండి ఎటువంటి స్పందన లభించబోతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు నర్సీపట్నంలో యాత్ర ఏ విధంగా జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఇవాళ మా గౌరవనీయులు పెద్దలు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలో కన్నీ విని ఎరిగిన రీతిలో సుమారు 40,000 నుంచి 50,000 మంది జనాలతో ఈవేళ సభ నిర్వహించబోతున్నాం. ఇప్పటికే ఈవేళ గ్రామాల్లో మా పార్టీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈవేళ పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు సన్నద్ధమై ఉన్నారు. మీరు చూస్తూ ఉంటారు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సభా ప్రాంగణం 30,000 నుంచి 40,000 పైచీలకి ఈవేళ జనాలతో ఈవేళ సభ నిండబోతుంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే విధంగా ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి పథకాలు అయితేనేమి ఈవేళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈవేళ మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గాలు పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఈవేళ సంక్షేమ పథకాలు అయితేనే, అభివృద్ధి పథకాలు అయితేనేమి ఈవేళ నర్సీపట్నంలో మేము మా గణేష్ గారి ఆధ్వర్యంలో ఈవేళ అనేకమైన బ్రహ్మాండమైన పనులు కూడా ఈవేళ చేయడం జరుగుతుంది. కరెక్ట్గా ఇదే సంవత్సరం క్రితం ఇవాళ నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు. ఆయన సుమారు 1000 కోట్లతో ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గం కన్నీ విని ఎరిగింది. గత పాలకులు 30 సంవత్సరాలు బట్టి పరిపాలించే తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ఇవాళ మా ఎమ్మెల్యే గణేష్ గారు ఇవాళ 4.5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు కానీ, అనేక అభివృద్ధి పథకాలు కానీ ఇవాళ నర్సీపట్నం అభివృద్ధి పథంలో జిల్లాలోనే నెంబర్ 1 స్థానంలో ఇవాళ నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సామాజిక న్యాయం కోసం మాట్లాడడానికి దేశంలోనే ఏ సీఎంకి కూడా, ఏ రాజకీయ నాయకుడికి కూడా లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఆయన ద్వారా మాత్రమే సామాజిక ఏదైనా న్యాయం అనేది జరగడం అనేది ఆయన ద్వారానే మాత్రమే జరుగుతుందని మా తాలూకు పూర్తి నమ్మకం. అలాగే ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈరోజు భరోసా, అంటే ఒక జగన్ గారు వస్తేనే మా తాలూకు ఏమైనా సరే, ఏదైతే హామీలు ఇచ్చారో, ఏమైతే చేయాలనుకున్నారో అన్ని ప్రజలకు న్యాయం చేయగలరు అనేది అందరికీ నమ్మకం ఉందండి. నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర మొదలైంది. ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున మాలాంటి యువకులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీగా జయప్రదం చేస్తాం. 2024 కూడా అత్యధిక భారీ మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గణేష్ గారికి స్వాధీనం చేసుకునేలా కష్టపడుతోండి మాలాంటి యువకులు ఈ సభాపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా నర్సీపట్నానికి సంబంధించి 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం, అలాగే 470 కోట్ల రూపాయలతో తాండవ నదిని, అలాగే ఏలేరు కాలువను కూడా అనుసంధానం చేస్తున్నారు. నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనులు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని ఇక్కడ వారు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నర్సీపట్నం నుంచి.